మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మరోసారి అబ్బాస్ పాలయ్యారా? కేసీఆర్ ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ పొంగిలేటి చేసిన వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారా? గతంలో బాంబుల మంత్రిగా పేరుగాంచిన సదరు అమాత్యుని నోటి దురుసుతనం కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బాంబుల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో పొలిటికల్ బాంబులు పేలుతాయంటూ తుసుమనిపించారు. తాజాగా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించి అబాసు పాలయ్యారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆయన ఉద్యోగ సంఘాల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రి మాట్లాడిన ఆడియో బయటికి లీక్ అయింది. కాల్ రికార్డింగ్ ను కొద్దిమంది ఉద్యోగులు బయటపెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీన్ని కవర్ చేసుకునేందుకు పొంగులేటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్లపై ప్రభుత్వ విచారణ చేపడతామని నవ్వుల పాలయ్యారు. పొంగులేటి ఆరోపణలపై సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి ఫోన్ల ట్యాపింగ్ సాధ్యమా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే అది ప్రభుత్వ వైఫల్యం కిందకే వస్తుంది కదా అంటూ సొంత పార్టీ నేతలే ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారు. రేవంత్ ను ఫెయిల్యూర్ సీఎంగా చిత్రీకరించేలా పొంగులేటి వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు హస్తం పార్టీ నేతలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నవ్వుల పాలవ్వడం ఇది కొత్తేమి కాదు. అనేక సందర్భాల్లో పొంగులేటి చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. గతంలో సౌత్ కొరియా పర్యటన ముగించుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టిన పొంగులేటి ఈ కార్ రేస్ వ్యవహారంలో బాంబులు పేలుతాయంటూ సంచలన కామెంట్ చేశారు. అందరూ మంత్రి మాటలు నిజమేనని నమ్మారు. కానీ ఆ బాంబులు కాస్త తుసుమనడంతో ఆయనను అందరూ బాంబుల మంత్రిగా పిలుస్తున్నారు. అటు పంచాయతీ ఎన్నికల తేదీలను ముందుగానే ప్రకటించడంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ లో చర్చించకుండా వ్యక్తిగతంగా ఎలా ప్రకటిస్తారని సీరియస్ అయ్యారు. అలాగే మేడారం జాతర పనుల వ్యవహారంలో జిల్లా మంత్రులను ఓవర్టేక్ చేసిన విధానం వివాదాస్పదమైంది. మేడారం టెండర్ల ఎపిసోడ్లో మంత్రి సురేఖతో గొడవ ప్రభుత్వానికి పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. పొంగులేటి మితిమీరిన జోక్యం కాంగ్రెస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తోందని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. డ్యామేజ్ ను కంట్రోల్ చేయడం సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సమస్యగా మారిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీకి అనేక సమస్యలు తెచ్చిపెడుతోందట. రాజకీయ అనుభవం లేకపోవడం, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతున్న విధానం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. సమీక్ష సమావేశాల్లో అధికారులతో ప్రవర్తిస్తున్న తీరు పలు సందర్భాల్లో వివాదాస్పదమైందట. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి వరకు వెళ్లినట్లు సమాచారం. ఇటీవల మేడారం జాతరలో సైతం అధికారులతో ఆయన ప్రవర్తించిన తీరుతో చాలా మంది నొచ్చుకున్నారట. ఓరుగల్లు ప్రజాప్రతినిధులు సైతం మంత్రి పొంగులేటి అతి జోక్యంపై విసుగు చెందినట్టు తెలుస్తోంది. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు చేశారట. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనగామ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరిని ఉద్దేశించి పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో ఆయన చాలా బాధపడ్డారని టాక్. తాను ఎమ్మెల్యే అయినప్పుడు పొంగులేటి రాజకీయాల్లో లేడని, అలాంటిది సన్నిహితుల వద్ద కొమ్మూరి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పొంగులేటి కాంగ్రెస్ పార్టీ ఆర్థిక అవసరాలు తీరుస్తుండటంతోనే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడన్న వాదన ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని సైతం లైట్ గా తీసుకుంటున్నాడని హస్తం పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పొంగులేటి స్పీడ్ కు బ్రేక్ వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతోందని అంటున్నాయి హస్తం పార్టీ శ్రేణులు. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ లో ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన తాజా కామెంట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేశాయంటున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్ఎస్ టార్గెట్ గా పొంగులేటి విమర్శలు చేసినా అవి రేవంత్ రెడ్డిపై ఫెయిల్యూర్ ముద్ర వేశాయంటున్నాయి అధికార పార్టీ శ్రేణులు. మరి కాంగ్రెస్ కు పొంగులేటి చేస్తున్న డ్యామేజ్ ను రేవంత్ శిబిరం ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.